ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో 42 లక్షల మంది పశు సంపదపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈరోజు 2 వేరువేరు చోట్ల చెరువులో ఈతకు దిగి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. బుడమేరుకు గత సంవత్సరం అత్యవసరంగా పూడ్చిన 3 గండ్లు కలిపి రిటైనింగ్ వాల్ను నిర్మిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రెసిడెన్షియల్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ పరీక్షల ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణానికి రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ఆసక్తి కనబరుస్తున్నాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ తెలిపింది. వార్తల వివరాలు: దేశంలో సూక్ష్మ సేద్యానికి ఆంధ్రప్రదేశ్ చిరునామాగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడలో పశుసంవర్ధక శాఖ టెక్ ఏఐ 2.0 కాన్క్లేవ్ను ఈరోజు ఆయన ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ సాంకేతికతను అన్ని రంగాల వారు అందిపుచ్చుకోవాలన్నారు. రాష్ట్రంలో 42 లక్షల మంది పశు సంపదపై ఆధారపడి జీవిస్తున్నారని, 13.5% జీఎస్టీ వసూళ్లు దీని ద్వారా నమోదవుతున్నాయని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ 13.5% జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ ఒక్క లైవ్ స్టాక్ మీద వస్తుంది. 42 లక్షల మందికి జీవనోపాధి ఈరోజు లైవ్ స్టాక్ గా తయారైంది. అందులో మిల్క్ ఒకటి, డైరీ ఒకటి, మిల్క్ తర్వాత పౌల్ట్రీ ఒకటి, దీని తర్వాత మీట్ ఒకటి. ఇవన్నీ చూసినప్పుడు కామన్ మ్యాన్ అంతా కూడా చాలా మంది డైరీ వల్ల కరువు జిల్లాల్లో జీవనోపాధి వస్తా ఉంది. హార్టికల్చర్ కూడా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతా ఉంది. దేశంలో వ్యవసాయ రంగంలో ఫాస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. వ్యవసాయ రంగంలో మనం నెంబర్ 1. అంతకుముందు ఈ కాన్క్లేవ్లో పలు అంకుర సంస్థల ప్రతినిధులు వివిధ అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు. మనుషులకు ఉన్న ఆధార్ తరహాలో పశువులకు గోదార్ను తీసుకువస్తామని ఈ సంస్థలు ముఖ్యమంత్రికి వెల్లడించాయి. దీనిపై ఆసక్తి చూపిన చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని సూచించారు. కోళ్లకు వచ్చే వ్యాధులను గుర్తించడం, వాటి ఆరోగ్య విషయాలను తెలియజేసే ప్రత్యేక యాప్ను తీసుకురావాలని ముఖ్యమంత్రి అంకుర సంస్థలను కోరారు. రాష్ట్రంలో ఈరోజు 2 వేరువేరు చోట్ల చెరువులో ఈతకు దిగి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏలూరు జిల్లాలోని భీమడోలు సమీపంలోని చెరువులో ఈతకు వెళ్లిన 5గురిలో 3 మృతి చెందారు. మరో 2 గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ఇక మరొక ప్రమాదంలో వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి చెరువులో ఈతకు వెళ్లిన 5గురు బాలురు మృతి చెందారు. వేసవి సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు నిన్న మల్లేపల్లి చెరువులోకి దిగిన 5గురు నీటిలో మునిగిపోవడంతో వారి ఆచూకీ గల్లంతైంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టగా నిన్న అర్ధరాత్రి 5గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గత సంవత్సరం బుడమేరు వరదకు కారణమైన గండ్లు పడిన ప్రాంతాలను ఈరోజు పరిశీలించారు. గత సంవత్సరం అత్యవసరంగా పూడ్చిన 3 గండ్లు కలిపి రీటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పనులు మొదలుపెట్టబోతున్నామని వివరించారు. వర్షాలు మొదలయ్యేలోగా ఈ 3 గండ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా మిగిలిన పనులు పూర్తి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామని, జూన్ 10 నాటికి రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు వివరిస్తూ 3 గంటలకు సంబంధించి 500 మీటర్లు పర్మనెంట్ గా ఒక సీసీ వాల్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఆ పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించమని డీవాటరింగ్ అది జరుగుతూ ఉన్నాయి. జూన్ 10వ తారీఖు కల్లా మినిమం సేఫ్టీ లైన్ కైనా సరే ఈ వాల్ ని తీసుకుని రావాలి. బుడమేరికి శాశ్వత ప్రాతిపదికను కూడా మరి వరద ముంపు నుంచి మరి విజయవాడను రక్షించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఎలగలేరు రెగ్యులేటర్ నుంచి ఓల్డ్ ఛానల్ కి సమాంతరంగా పాత కాలువ అది డెవలప్ చేసి తద్వారా 25,000 క్యూసెక్కుల నీరు ఎనికేపాడు యూటి నుంచి కొల్లేరుకి తీసుకెళ్లేటువంటి విధంగా కూడా ఒక ప్రతిపాదనను ఆ ల్యాండ్ ఈక్వేషన్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. కేంద్రం సాయంతో ఈ పనులు పూర్తి చేయడానికి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఏపీఆర్ఈఐఎస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. కాగా ఏప్రిల్ 25న గురుకుల పాఠశాలల్లోని 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాల కోసం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఏపీఆర్ఎస్సీఏటీతో పాటు ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణానికి రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ఆసక్తి కనపరుస్తున్నాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ 2 మెట్రో ప్రాజెక్టులకు 12,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని, అందులో భాగంగా విశాఖ మెట్రోకు 6,000 కోట్లు, విజయవాడ మెట్రోకు 5,900 కోట్ల రూపాయల రుణం సమీకరించాలని ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీఎంఆర్ఎల్ నిర్ణయించింది. తక్కువ వడ్డీకి రుణమిచ్చే బ్యాంకులతో ఏపీఎంఆర్ఎల్ ఎండీ రామకృష్ణారెడ్డి ఈరోజు ఆయన కార్యాలయంలో సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా నిన్న విజయవాడలో ప్రతిపాదిత మెట్రో కారిడార్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి ప్రతినిధులు అనంతరం రామకృష్ణారెడ్డితో సమావేశమయ్యారు. రైతులకు పెట్టుబడి రాయితీ కింద ఆర్థిక సహాయం అందించే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అర్హుల జాబితా సిద్ధం చేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కోరాడ త్రినాథస్వామి తెలిపారు. ఈరోజు ఆయన శ్రీకాకుళంలో పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 5,90,000 మంది రైతులకు లబ్ధి చేకూరే ఈ పథకానికి సంబంధించి గ్రామాల్లో లబ్ధిదారుల వెరిఫికేషన్ జరుగుతోందని వెల్లడించారు. వెబ్లాండ్ డేటా ఆధారంగా అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు నగదు జమ చేస్తామని చెప్పారు. గ్రామాల్లో వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారుల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఈ నెల 20వ తేదీ వరకు జరుగుతుందని వెల్లడించారు. ఈ పథకానికి అర్హత కలిగిన వారు 1B ఆధార్ జెరాక్సులతో రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా అందిస్తున్న పీఎం కిసాన్ అన్న యోజన, కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన 14,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమవడం పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం భారత్కు ఉందని ప్రపంచానికి రుజువైందని దేశ పౌరులు, సామాజిక సంస్థలు, రాజకీయ పార్టీలు పేర్కొంటున్నాయి. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కె. సుహాసిని ఆనంద్ ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ ఏప్రిల్ 22 పెహల్గాంలో జరిగిన ఉగ్ర దాడికి భారతదేశం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పాకిస్తాన్కి ధీటైన సమాధానం చెప్పింది. భారతదేశ నారీ శక్తి భారత పౌరులకి ఏదైనా నష్టం జరిగితే అది ఎవరి అనుమతి కోసం ఎదురు చూడకుండా స్పష్టమైన సమాధానం చెప్తుంది అన్నది. ఎక్కడ ఉగ్రవాదం జరిగినా ఆ ఉగ్రవాదాన్ని నాశనం చేయడానికి భారత్ ఇప్పుడు సిద్ధంగా ఉంటుంది అన్నది చాలా క్లియర్గా ఈ యొక్క విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాల కోసం చేపడుతున్న మెగా డిఎస్సి 2025కి దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి గడువు రేపటితో ముగియనుందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలియజేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అండమాన్ నికోబార్ దీవులతో పాటు బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలో కొన్ని చోట్ల రాగల 3 రోజులు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో 42 లక్షల మంది పశు సంపదపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈరోజు 2 వేరువేరు చోట్ల చెరువులో ఈతకు దిగి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. బుడమేరుకు గత సంవత్సరం అత్యవసరంగా పూడ్చిన 3 గండ్లు కలిపి రిటైనింగ్ వాల్ను నిర్మిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తలు ఇంతటితో సమాప్తం. 8:30 జాతీయ వార్తలు వింటారు.